గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ వడ్లమాని రాజేశ్వరి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మా. ఓకే, సో ఈరోజు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎస్ఐపి లేదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఎందులో ఎక్కువ లాభాలు వస్తాయి? మీ యాజ్ అన్ అ పర్సన్ నన్ను అడిగితే నాకు గోల్డ్ ఎక్కువ ఇష్టము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్. అంటే మా మదర్ కొన్నప్పుడు లేకపోతే ఇప్పుడు నేను కొనేటప్పుడు అమ్మ హ్యూజ్ డిఫరెన్స్. సో ఎందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? విచ్ వన్ ఇస్ బెటర్ ఆర్ గుడ్? గోల్డ్ అన్నది ఇన్వెస్ట్మెంట్ అనేసి అంటారు, కానీ అది ఎలాగ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే ఈ రోజు నేను ఇంత పెడితే నాకు మనం అమ్ముకోమమ్మా, మనం చక్కగా వేసుకొని చూపించుకుంటాము, కానీ నాట్ ఫర్ సేల్. ఓకే, సో అది గోల్డ్ అన్నది దాని ఒక ఇంపార్టెన్స్ వేరేగానే ఉన్నాయి. మనం డెకరేట్ చేసుకుందుకు అండ్ మన దగ్గర ఇంత ఉన్నది, వీఆర్ వెల్తీ స్టేట్మెంట్, మన ఒక స్టేటస్ చూపించుకున్నా. గోల్డ్ ఇస్ అ స్టేటస్ సింబల్. ఓకే, ఎస్. బట్ గోల్డ్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే కన్నా ఎస్ఐపి చేసుకోవాలి అనేసి అంటే, ఇప్పుడు మంత్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. గోల్డ్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ వీ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఫండ్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లోనే. ఇప్పుడు మీకు గోల్డ్వి ప్రతి షాప్లోని గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, తనిష్క్లోని, జాయ్లుకాస్, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గర గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 11 months దాకా మనకి పే చేయమంటారు. 12th month అన్నది వాళ్ళేమో మనకి ఒక యాజ్ అ కాంప్లిమెంటరీ ఇస్తారు. ఇచ్చాక దెన్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో మనం కావాల్సిన ఆర్నమెంట్ ఏదైనా మనం కొని తీసుకుంటాం. చూసారు, అక్కడ మనకి గోల్డ్ కాయిన్ రా గోల్డ్ ఇవ్వదు. వీ హ్యావ్ టు బై సమ్ ఆర్నమెంట్. ఓకే ఓకే, సో కావాలంటే అందులోంచి మనం కొంత ఇంకా డబ్బులు వేసుకొని తీసుకొస్తాము. అక్కడ కంపల్షన్ ఉంటుంది. బట్ మీరు గోల్డ్ ఎస్ఐపి వేసుకున్నారు అనుకోండి, గోల్డ్ ఎస్ఐపిలోని మీకు కంపల్షన్ లేదు 11 months దాకానే పే చేయాలి అనేసి. యూ కెన్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఓకే ఓకే, అండ్ మినిమం అమౌంట్ అక్కడ 5,000, 10, 15, 20 అలా ఉంటాయి. 1,000 and 2,000 రూపీస్ జమానా లేదు ఇప్పుడు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా. బట్ గోల్డ్ ఎస్ఐపిలోని మనం పెట్టుకోవచ్చు. అండ్ ఏ రోజు మనకి కావాలి అది మనం రిడెంప్షన్ చేసుకొని వెళ్ళి మనకి కావాల్సిన వస్తువు కొనుక్కోవచ్చు. ఎందుకంటే అది గోల్డే కొనుక్కోవాలి కాబట్టి గోల్డ్ అనేసి నేను చెప్తున్నా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నార్మల్ ఎస్ఐపి ఏవైతే ఈక్విటీ ఎస్ఐపి ఉంది కదా, ఈక్విటీ ఎస్ఐపిలో కూడా అదే సేమ్ అమౌంట్ వేసుకున్నట్టే. గోల్డ్లో రిటర్న్స్ మనకి 9% వస్తున్నది. ఇప్పుడు హిస్టారికల్గా మనం చూసుకుంటూ వస్తే ఓన్లీ 9% దాని రిటర్న్స్, మ్యాక్సిమం 10. బట్ లాంగ్ టర్మ్ కోసం అనేసి మనం ఎస్ఐపి చేసుకుంటే మనకి 12 to 15% దాకా కూడా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ గోల్డ్ ఫండ్లో పెట్టుకునే కన్నా ఈక్విటీలో పెట్టుకోండి. ఈక్విటీలో హై రిటర్న్స్ వస్తాయి. అది మళ్ళీ రిడెంప్షన్ చేసుకొని వెళ్ళి కావాల్సినవి గోల్డ్ కొనుక్కోండి కావాల్సినప్పుడు. రైట్, ఇప్పుడు మనం స్కీమ్స్ పే చేస్తున్నాం కదా అనేసి. అండ్ ఇవి గోల్డ్ అవన్నీ కూడా ఏంటంటే ఇంకా అలాగే చెప్పకపోతే కూడా కొన్ని సెంటిమెంట్స్ లేకపోతే మనం కొనుక్కోము. అందుకనిసే వరలక్ష్మికి గోల్డ్ కొనుక్కోవాలి, అక్షయ తృతీయకి గోల్డ్ కొనుక్కోవాలి, అక్షయం అవుతుంది, పెరుగుతుంది అనేసి ఒక మనకి సెంటిమెంట్స్ కాబట్టి. బట్ అది అక్కర్లేనప్పుడు ఎందుకు కొనుక్కోవాలి? మాకు మా మ్యూచువల్ ఫండ్ కోసం ఇన్వెస్ట్మెంట్కి మా గురువు గారు వారన్ బఫెట్ ఆయన ఏమంటారంటే, మనం ఏదైనా థింగ్ కావాల్సినప్పుడే కొనుక్కోవాలి, అక్కర్లేనప్పుడు మనం కొనుక్కున్నాం అనుకోండి, సో టైం వచ్చినప్పుడు ఇవి అమ్ముకోవాలి. రైట్, కరెక్ట్. ఓకే, సో గోల్డ్ ఇప్పుడు అక్కర్లేదు కానీ ఎందుకో వెళ్ళాము, వాళ్ళ స్కీమ్ అన్నారు, కొనేసుకున్నాము, తెచ్చేసుకుంటాము, అది తెచ్చి పెట్టుకుంటాము. అవి మనకి యూజ్ అవుతాయి, అవ్వకపోతాయి, మళ్ళీ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ కోసం అనేసి కొనేస్తాము. కొన్నాక పెద్దవాళ్ళు అయిపోయాక ఇది మీ జమానాది, ఇది ఇప్పుడు డిజైనా? గోల్డ్ మనం బాక్స్లోంచి తీయము, సేమ్ ఆ డిజైన్ అలాగే ఉంటుంది.
కానీ మీరు వేసుకోమంటారు. అది మనం చేంజ్ చేయడానికి వెళ్తాము, మనకి అందులో మేకింగ్ వేస్టేజ్ అన్నీ కూడా పోతాయి. ఓకే, సో అంతకన్నా ఎస్ఐపి పెట్టుకోండి. ఎస్, మీ ఇంట్లో ఇప్పుడు వెడ్డింగ్ ఉన్నది, అమ్మాయికి పెట్టాలి, లేదా అబ్బాయికి పెళ్ళి ఉంది, కోడలికి పెట్టాలి, గో అండ్ బై గోల్డ్ ఇమీడియట్లీ. బట్ అర్జెన్సీ లేదు అంటే ఎస్ఐపి పెట్టుకోండి. లేదు నాకు గోల్డే కావాలి, ఆ గోల్డ్ ఎస్ఐపియే పెట్టుకోండి. 9% తీసుకోండి, హ్యాపీగా ఉండండి. రైట్, మీకు రెడీగా ఉన్నాం. అదే ఎస్ఐపి మీకు 12% ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. నాకు కాదు, నాకు అదే సెంటిమెంట్ గోల్డ్దే కొనుక్కో. ఓకే, సో అందుకోసం అనేసి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్. ఎస్, మనం కొనుక్కోవాలి, ఇప్పుడు పెట్టుకోవాలి, బై గోల్డ్. లేదు నేను వర్చువల్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, సో గోల్డ్ బాండ్స్ వస్తూ ఉంటాయి, గోల్డ్ ఎస్ఐపీలు ఉంటాయి, నార్మల్ ఎస్ఐపి కూడా ఉంటుంది. ఓకే, పిల్లకి పెళ్లి కోసం అనేసి మనం, ఎందుకంటే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే అన్నీ కూడా గోల్ సెట్ చేస్తాము. సో గోల్ సెట్ చేసినప్పుడు ఎస్, ఒక 10 లక్షలది, ఒక 15 లక్షల రూపాయలది నేను బంగారం పెట్టాలి. సో 10-15 లక్షల రూపాయలు మీరు గోల్డ్ ఫండ్లోనే పెట్టుకొని జనరేట్ చేసుకుంటారా రిటర్న్స్, నార్మల్ ఈక్విటీలో పెట్టి చేసుకుంటారా? అది కంప్లీట్లీ మీ స్మార్ట్నెస్. ఎలాగ అంటే క్లయింట్ స్మార్ట్నెస్, వాళ్ళు ఎలా చెయ్యాలి అనుకుంటున్నారు. వీఆర్ దేర్ టు గైడ్, బట్ అల్టిమేట్లీ ఫైనల్ డిసిజన్ విల్ బి యోర్స్. ఓకే, సో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మన గోల్డ్లో పెట్టాలా లేకపోతే ఎస్ఐపిలో పెట్టాలని చాలా ఈజీగా చెప్పేశారు. అండ్ అందులో నాకు అర్థమైందంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ వేరే మీరు చెప్పేలాగా చేస్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, విచ్ బేసిక్గా నార్మల్ పర్సన్ అందరికీ తెలియదు ఇది. అండ్ ఈ గోల్డ్ అన్నది మంచిది కూడా కదా, ఎందుకంటే మనకి స్టోరేజ్కి మనకి లేకపోతే ఇంట్లోనా ఇప్పుడు సేఫ్ కాదు, మళ్ళీ మనం బ్యాంక్స్కి లాకర్లలో పెట్టుకున్నాము, డబ్బులు బ్యాంక్కి లాకర్లోని కూడా మనం ఇచ్చేయాలి. మనం డిపాజిట్ ఏదో ఒకటి ఇవ్వాలి, రెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి, అండ్ లాకర్లో పెట్టుకోవాలి. సో అంతకన్నా ఈ గోల్డ్ కొనుక్కోండి. దిస్ ఈస్ గుడ్ వెన్ వీఆర్ గెటింగ్ మంచి రిటర్న్స్ వస్తున్నాయి, అండ్ థెఫ్ట్ దానికి మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. బ్యాంక్ లాకర్స్ సేఫా? బ్యాంక్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రైట్ క్వశ్చన్ మార్క్. ఓకే, మీ దగ్గర కీస్ అన్నీ కూడా ఉంటాయి, కానీ మీరు వెళ్ళాక అయ్యో నేను పెట్టాను నాకు లాకర్లో లేదు అంటే బ్యాంక్ వాళ్ళు అంటారు మాకేం తెలుసు మీరు ఏం తెచ్చి పెట్టారు. రైట్, ఓకే, సో ఈవెన్ లాకర్ ఇస్ ఆల్సో నాట్ సేఫ్. ఇంట్లో పెట్టుకోవడం అనేది కూడా మంచిది కాదు. అండ్ ఇప్పుడున్న టైంలోని మనం ఒంటి మీద వేసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా అది సేఫ్ కాదు. నథింగ్ ఇస్ సేఫ్. ట్రావెల్ ఇన్వెస్ట్ చేసుకుంటే అంతే. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దట్ వి ఆర్ లైక్ నాకు ఇంత బంగారం ఉన్నది అనేసి. ఓకే, స్టేటస్ చెప్పుకుంటూ కూడా లేదమ్మా, అది చెప్పుకున్న ప్రాబ్లం. స్టేటస్కి చెప్పుకోవాలన్నా కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడెక్కడ నుంచి ఎవరు అటాక్ చేస్తారు ఈవిలైజ్ అని చెప్పలేము. బట్ చాలా చక్కగా చెప్పారు మన వ్యూవర్స్ అందరికీ దట్ ఇన్వెస్ట్మెంట్, నార్మల్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా మీరు చెప్పేటట్టు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది అని చాలా చక్కగా చెప్పారు మన వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.